ఎంత గొప్పవాడైనా, ఎంత శక్తివంతుడైనా జీవితంలో ఒక దశలో ఒంటరితనం, నొప్పి, నిశ్శబ్దం అనుభవించాల్సిందే. ఆ దశను ధైర్యంగా ఎదుర్కొనేవాడే నిజమైన విజేత. ఈ నిజాన్ని మనకు నేర్పినవాడు శ్రీకృష్ణుడు. మనలో చాలామంది శ్రీకృష్ణుణ్ణి ఒక చిన్నపిల్లాడిగా, ఒక వెన్నదొంగగా, గీత బోధించిన దేవుడిగా మాత్రమే గుర్తిస్తాం. కానీ శ్రీకృష్ణుడి జీవితంలో చివరి దశ మనకు చాలా లోతైన జీవిత సత్యాలు నేర్పుతుంది. ఇది ఒక దేవుని కథ కాదు, ప్రతి సాధారణ మనిషి జీవితానికి అర్థం. ఈ వీడియోలో శ్రీకృష్ణుడి చివరి దశను మన జీవితంతో పోల్చుకుంటూ అర్థం చేసుకుందాం. మొదటిది ద్వారకా నాశనం. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక సంపదతో, శాంతితో, ఆనందంతో నిండిన నగరం. కానీ ఒకరోజు ఆ ద్వారక సముద్రంలో కలిసిపోయింది. కానీ ఇది మన జీవితానికి ఏం చెప్తుంది? మన జీవితంలో కూడా ఇలానే ఉంటుంది. ఒకప్పుడు మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, మంచి పేరు అన్నీ ఉన్నట్టే అనిపిస్తాయి. కానీ ఒకే రోజులో ఉద్యోగం పోవచ్చు, సంబంధాలు దూరం అవ్వచ్చు, ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ద్వారకలాగే మన సుఖాలు శాశ్వతం కాదు. శ్రీకృష్ణుడు ఏడవలేదు, విధిని నిందించలేదు. ఎంతో నిశ్శబ్దంతో అన్నిటినీ అంగీకరించారు. రెండవది యాదవుల నాశనం. మన చుట్టూ వాళ్ళు మారిపోవడం. శ్రీకృష్ణుడు కుటుంబమే యాదవులు. తమ అహంకారంతో తామే నాశనం చేసుకున్నారు. ఇది మన జీవితం ఎలా ఉంటుంది? మన చుట్టూ ఉన్నవాళ్ళు, స్నేహితులు, సహ ఉద్యోగులు, బంధువులు అయిపోతారు. ఒకప్పుడు మనతో నవ్విన వాళ్ళే ఒకరోజు మనకు వ్యతిరేకంగా మారవచ్చు. ఇది సహజం. శ్రీకృష్ణుడు వాళ్ళని ఆపలేదు, బలవంతం చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ కర్మ ఫలితాలను అనుభవించాల్సిందే. మన జీవితంలో కూడా ప్రతి సమస్యను మనం సరిచేయలేం. కొన్ని విషయాలు వదిలేయాలి. మూడవది ఒంటరి ప్రయాణం, చివరి దశ. అన్నీ పోయాక శ్రీకృష్ణుడు ఒంటరిగా అడవిలోకి పోయాడు. ఒక దేవుడు ఒంటరిగా నడిచాడు. ఇది మన జీవితంలో ఏం చెప్తుంది? జీవితంలో చివరికి డబ్బు మనతో రాదు, పేరు మనతో రాదు, మనుషులు ఎవరూ మనతో రారు. మన సమస్యలు, మన నొప్పి, మన బాధ ఇవి మనమే భరించాలి. శ్రీకృష్ణుడు భయపడలేదు, పరుగు తీయలేదు. ఎందుకంటే ఆయనకు తన జీవితం పూర్తయిందని తెలుసు. జారా అనే వేటగాడు శ్రీకృష్ణుడి కాలు జింక అనుకొని బాణం వేశాడు. ఒక చిన్న అపార్థం ఒక గొప్ప జీవితానికి ముగింపు. మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. ఒక చిన్న తప్పు, ఒక్క మాట, ఒక నిర్ణయం, ఒక కోపం మన జీవితాన్నే మార్చేస్తుంది. శ్రీకృష్ణుడు జారాను శిక్షించలేదు. ఇది నీ తప్పు కాదు, ఇది విధి అన్నాడు. ఇది ఎంత గొప్ప మనస్తత్వం! మనకు నష్టం చేసిన వాళ్ళను క్షమించగలగడం, అదే నిజమైన గొప్పతనం. చివరి సందేశం. శ్రీకృష్ణుడి చివరి దశ మనకు చెప్పేది ఇదే. మార్పును అంగీకరించు, నష్టం వచ్చినా కుంగిపోకు, మనుషులు మారినా ద్వేషించకు, జీవితం ముగింపు వైపు వెళ్ళినా బాధపడకు. జీవితం ఒక పాత్ర మాత్రమే. మన పాత్ర అయిపోయాక నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలి. శ్రీకృష్ణుడు అదే చేశాడు. నీ జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడికే చివరి దశ కష్టమైతే మనకి ఎందుకు సులువు కావాలి? కానీ ధైర్యంగా నిలబడితే మన జీవితం ఒక గీతలాగా మారుతుంది. జై శ్రీకృష్ణ.